దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ నడుస్తుంది. తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ ఫీవర్ తాకింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కి చేరిందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో సమీకరణాలు అన్నీ మారిపోతున్నాయి. పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. మెయిన్ గా తెలంగాణ ప్రభావం ఏపీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఇది ఇప్పుడు కొత్తేమీ కాదు. 2019 ఎన్నికల్లో కూడా తెలంగాణ అంశాలు దోహదపడ్డాయి. అక్కడి నుంచి కేసీఆర్ సహకారం అందుకోవడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ దిగిపోయి రేవంత్ వచ్చారు. చంద్రబాబు శిష్యుడు కావడంతో తెలంగాణ నుంచి చంద్రబాబుకు సంపూర్ణ సహకారం అందుతుందని అంతా భావిస్తున్నారు. కానీ రేవంత్ ఇచ్చిన హామీల ప్రభావం చంద్రబాబుపై పడుతోంది. మొన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దానికి కారణమైన సూపర్ 6 పథకాలు తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతు బంధు, ధాన్యం సేకరణ, మహిళలకు 1500 రూపాయల నగదు వంటివి ఈ పథకాలు ఎంతో కీలకమైనవి. అయితే తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా వాటిని మాత్రం అమలు చేయలేదు. కనీసం స్టార్ట్ చేయలేదు కూడా. దీంతో అక్కడ ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఆ పథకాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నమ్ముకున్నారు. రేవంత్ ఏ హామీలు ఇచ్చారో అవే హామీలను టీడీపీ కూడా ప్రజలకు ఇస్తోంది. అయితే రేవంత్ చంద్రబాబు శిష్యుడు కావడం, ఆ పథకాలు అమలు చేయకపోవడంతో చంద్రబాబుపై ఒక అపనమ్మకం ఏర్పడుతుందనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు చాలా రకాల హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక బుట్ట దాఖలు చేశారు. సంక్షేమం విషయంలో చంద్రబాబు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఇస్తారన్న అపవాదం ఉంది. దీంతో ఇప్పుడు సూపర్ 6 పథకాలను ప్రకటించిన ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకవేళ తెలంగాణలో రేవంత్ రెడ్డి సూపర్ 6 పథకాలను అమలు చేసి ఉంటే చంద్రబాబు కూడా వెనువెంటనే ప్రారంభిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో ఉండేది. పైగా ఏపీ కంటే తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. అక్కడే అమలు చేయకపోతే ఏపీ లాంటి వెనుకబడిన రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయన్న వాదనలు కూడా లేకపోలేవు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ను నమ్ముకుంటే చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులే. అందుకే సూపర్ 6 పథకాల అమలు విషయంలో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది.